రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కార్యక్రమం అమలు. వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని బెలూన్లు ఎగురవేసి ప్రారంభించిన మంత్రి నారాయణ. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి డివైడర్కు పెయింటింగ్ వేసి మొక్కలు నాటిన మంత్రి. అన్న క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు మా గారికి మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారికి మరియు వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మరియు వేదికను అలంకరించిన పుర ప్రముఖులకు, ఇక్కడికి వచ్చేసిన పుర ప్రముఖులకు మరియు శానిటేషన్ వర్కర్స్కు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం. తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్గా పబ్లిక్. మూడో వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకటే గత ప్రభుత్వం తీసుకుంటే చెత్త పన్ను వేసింది, కానీ కుప్పలుగా చెత్త వదిలేసిపోయింది. ఎంత చెత్త వదిలేసిపోయిందంటే ఇంతవరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ మా డిపార్ట్మెంట్లో అడిగారు,
ఎంత చెత్త మిగిలిపోయిందంటే సార్ గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షల టన్ను మిగిలిపోయింది. గ్రౌండ్ కింద ఎంత ఉందో ఇంకా ఎస్టిమేషన్ చేయాలి. గ్రౌండ్ పైన ఉండేది క్లీన్ చేస్తేనే గ్రౌండ్ కింద ఉండేది ఎస్టిమేట్ చేయగలని చెప్పారు. 85 లక్షలు ఉందంటే ఎంత కాలంలో కంప్లీట్ చేస్తారంటే మేము 2-3 సంవత్సరాలు ఉన్నాం. కాదు, 1 ఇయర్లో కంప్లీట్ చేయాలా. 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయమంటే మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేశారు. 85 లక్షలు టన్నులు క్లీన్ చేశారు. అది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయాల. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే మొత్తం 153 లక్షల టన్నులు వచ్చింది. దాన్ని ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ జూన్ ఎండింగ్కి ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయ్యే విధంగా వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ పూర్తి అయిపోతుంది. అయితే అది పూర్తి అయితే సరిపోదు. ఇప్పుడు వచ్చే చెత్తను కూడా ఎప్పటికప్పుడు బయటికి పంపించాలని దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు 2 ఉన్నాయి. 2014-19లో అప్పుడు ఈ శాఖకి నేను ఇదే మంత్రిని. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేశారు. 10. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 మాత్రమే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, విశాఖపట్నం, గుంటూరు. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే చేసి మిగతా వదిలేసింది. మిగతా 8 క్యాన్సిల్ అయిపోయినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మరొక 6 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా ప్రాసెస్లో ఉన్నాయి. 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి. అవి పూర్తయితే మన ఇళ్లలో నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అని వచ్చే చెత్త అంతా ఆ యొక్క ప్లాంట్లకు పంపిస్తే దాంట్లో యాక్చువల్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే వచ్చేదానికి మరొక 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ లేవో అక్కడ ప్రాసెస్ చేయడానికి టెండర్లు పిలిచారు. వాటిని కూడా గ్రౌండ్ అయినాయి. అవి కూడా జూన్ ఎండింగ్కి, అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అవన్నీ కంప్లీట్ అవుతాయి. మన ఇళ్లలో నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ, లేదా హాస్పిటల్స్, స్కూల్స్ నుంచి చెత్త అంతా తీసిపోయి దాంట్లో వేస్తే అక్కడ ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి క్లీన్ చేస్తారు. అంటే మళ్ళీ డంప్ యార్డ్స్ ఉండవు. ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. అయితే నేను అందరినీ అప్పీల్ చేసేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, సిటిజన్స్ పార్టిసిపేషన్ లేకుండా మన 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. వ్యాపారస్తులు ఎక్కడైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా ఎన్జిఓస్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా యూత్ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ప్రభుత్వంతో ఈ కార్యక్రమాన్ని మనం 100% నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడే ఒకటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు అంటారు, స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినప్పుడు వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయగలరు. మానసికంగా, శారీరకంగా వర్క్ చేయగలరు. మానసికంగా, శారీరకంగా వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. వారి ఆదాయం పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగినప్పుడు ఒక సంక్షేమం, డెవలప్మెంట్ 2 చేయగలం. కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమాలు, డెవలప్మెంట్ 2 చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలని వారు పదే చెప్తున్నారు. అందువల్ల ఆ కార్యక్రమాన్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.